నేస్తాం అసలు డీమార్ట్కి ఎవరైనా ఎందుకు వస్తారు? ఇక్కడ ఎక్కువ ప్రొడక్ట్స్ అవి కూడా తక్కువ ప్రైజ్లో దొరుకుతాయనే కదా. పైగా నెలకు సరిపడే సరుకులు ఒకేసారి తీసుకోవచ్చు. మరి మనం కూడా అలా అనుకుని వచ్చేసి ఫస్ట్ బిస్కెట్స్ మీద పడ్డాం. అసలుకే మనకి తిండిగోలు ఎక్కువ. బిస్కెట్స్ ఒకటే ఏం సరిపోతాయి, శనగొండలు కూడా కావాలి. ఎప్పుడు తిండిగోలే కాదులేండి, అప్పుడప్పుడు పప్పులు ఉప్పులు కూడా చూస్తాం. అమ్మో ఎవరు చూడట్లేదు కదా, బొక్కలే వేసేద్దాం. ఇదేంద్రయ్యా ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి, మనకొద్దులే. ఖర్జూరం అంటే మనకి పిచ్చి, అది లేకుండా ఎలా? చూస్తే వదలరు రోయ్, జర జాగ్రత్త. ఎన్ని తీసినా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళకపోతే అవ్వదు. డిన్నర్కి పనికి వస్తాయని పొరాటాలు ఒక 2. మనం ఎన్ని తీసుకున్నా ఎన్ని కొన్నా డీమార్ట్ మొత్తం తిరగకపోతే ఎలా అండి? అలా కింద నుండి పై వరకు ఒక రౌండ్ వేసి వచ్చేయాలి. అయినా నాకు చిన్న డౌట్, మా మొహాలు డీమార్ట్కి వచ్చి సరుకులు కొనేలా ఉన్నాయా? ఏదో టైంపాస్కి అలా వచ్చాం, మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు అలాగనే కదా వస్తారు. అయినా మీకు ఒకటి తెలుసా, మేము డీమార్ట్లో ఏం కొనకపోయినా డీమార్ట్ బయట ఐస్ క్రీమ్లు కొన్నాము, ఒకటి 10 రూపాయలే. మరి మీరు కూడా ఎప్పుడైనా డీమార్ట్కి వచ్చి టైంపాస్ చేస్తుంటే కామెంట్ చేయండి. మరి ఇలాంటి చెత్త వీడియోస్ మరి మీకు కూడా డైలీ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.